నిజానికి వ్యర్థులైన మనుషులే తప్ప వ్యర్థమైన పరిస్థితులేవీ ఉండవన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఆశించిన ఫలితాన్ని పొందే ముందుగానే దాన్ని మనోఫలకంపై దృశ్యమానం అంటే విజువలైజేషన్ చేసుకోవడాన్ని నేర్చుకోండి. మీ ఆలోచన సరళితో మమేకమైపోయేంతగా ఆ విద్యను అభ్యసించండి. ఎముకలు కొరికేంత చల్లదనానికి అలవాటైన ఇంగ్లీష్ ఛానల్ను ఈదటానికి ఒక విఖ్యాత స్విమ్మర్ నిర్ణయించుకుంది. మంచు కత్తుల్లా శరీరాన్ని కోసేస్తున్న ఆ అతిశీతల జలాల్లో ఆమె ఎంతమాత్రం జంకకుండా మైలు వెంట మైలు ఈదుతూ ముందుకు వెళ్తోంది. లక్ష్యం మరో అరమైలు దూరంలో ఉండగా ఇక అక్కడి నుంచి నలువైపులా పొగమంచు ఆవరించి అంతా అస్పష్టంగా కనపడసాగింది. దాంతో ఆమె తన విన్యాసాన్ని చాలించుకొని లైఫ్ బోట్ను ఆశ్రయించి ఒడ్డుకు వచ్చి చేరింది. ఒడ్డుకు చేరుకున్న తరువాత తాను మరో అరమైలు దూరం ఈది ఉంటే విజయం సాధించి ఉండవచ్చన్న గ్రహింపు కలిగింది ఆమెకు. నేను ఒడ్డును గనక చూసి ఉన్నట్లయితే ఇలా వెనుకకు మరలేదాన్ని కాదు అని స్విమ్మర్ బాధపడింది. పొగమంచు అడ్డుపడటం వల్లే ఆమె కష్టమంతా వృధా అయింది. భౌతికంగా మీ లక్ష్యాన్ని చూడలేనట్లయితే దానిని నమ్మకం ద్వారా మానసికంగా దర్శించడాన్ని అలవరుచుకోండి. అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ హజల్ మార్కస్ ఇలా అంటాడు: మీరేం కావాలనుకుంటున్నారో దాన్ని చూడాలనుకుంటున్న విధంగా, అనుభూతించాలనుకుంటున్న విధంగా మరింత విశిదంగా స్పష్టంగా ఊహించగలిగితే మీ అంతఃచేతన దాన్ని తప్పక సాధిస్తుంది. మనం మానసికంగా భవిష్యత్తును దర్శించగలిగితే అది మన జీవితంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆశకు మించిన ఔషధం లేదు. భవిష్యత్ మీద ఆకాంక్ష కన్నా గొప్ప ఉత్ప్రేరకం కానీ పౌష్టికాహారం కానీ లేదు.